బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేత వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీల చైర్మన్ మల్లా విజయ్ ప్రసాద్ కు సంబంధించిన నివాసాలు, కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు విస్తృత సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, విశాఖపట్నంలోని మొత్తం 5 ప్రాంతాల్లో ఒకేసారి తనిఖీలు చేపట్టడం రాజకీయ వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బీహార్కు చెందిన ఈడీ ప్రత్యేక బృందాలు మల్లా విజయ్ ప్రసాద్ నివాసంలో పత్రాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తున్నారు. వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీల కార్యకలాపాల్లో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై నమోదైన కేసు దర్యాప్తులో భాగంగానే ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కంపెనీ నిధుల వినియోగం, పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీలు, సంబంధిత పత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ కేసులో దాదాపు 3,000 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. సోదాల అనంతరం మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉండడంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. యాసిక అంశం గురించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. దుర్గాప్రసాద్, గుడ్ మార్నింగ్. చెప్పండి, ప్రస్తుతం ఈడీ సోదాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఏ ప్రదేశాలను అధికారులు లక్ష్యంగా చేసుకున్నారు? గుడ్ మార్నింగ్ జనరల్గా ఏదైతే వైసీపీ నాయకుడు విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న మల్లా విజయప్రసాద్ నివాసాల కార్యాలయాలపై కూడా ఈడీ అధికారులతో ఒకేసారి దాడులు చేపట్టారు. అకస్మాత్తుగా ఈ దాడులు నిర్వహించడమే వారు ఆందోళన టెన్షన్ వాతావరణం నెలకొంది. వెల్ఫేర్ గ్రూప్ సంస్థ యాజమాన్యం కావచ్చు, లేదా సిబ్బందులు కావచ్చు. అయితే ఒకేసారి అటు హైదరాబాద్, విశాఖపట్నం వారి ఇళ్లలో, వారి కార్యాలయాల్లో అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ అయితే అధికారులు పూర్తి స్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తా ఉన్నారు. ఈ తనిఖీలు కూడా వారు బీహార్ నుండి వచ్చిన అధికారులుగా వారు గుర్తించడం జరిగింది. ఏదైతే బీహార్ చెందిన ప్రత్యేక ఈడీ అధికారులు అయితే ఒక బృందం అటు హైదరాబాద్, విశాఖలోని ఆయన నివాసాలు, అదేవిధంగా కార్యాలయాల్లో కూడా కీలక పత్రాలు పరిశీలిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలు కావచ్చు, డిపాజిట్లకు సంబంధించిన సేకరణ కావచ్చు, అదేవిధంగా కంపెనీ వ్యవహారాలకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకునేందుకు అధికారులు అయితే తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఈ దాడికి సంబంధించి మరిన్ని వివరాలు వెలువడాల్సింది. అయితే మరోవైపు వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ గా ఉన్న మల్లా విజయ్ ప్రసాద్ పై గతంలోనే అవకతవకలకు సంబంధించి కేసు కూడా నమోదైన సందర్భంగా తెలిసింది. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు రంగంలో దిగిన అంశంగా మనం చెబితే దాదాపు ఏదైతే భారీ అవకతవకలు జరిగాయి, చిట్ఫండ్కి సంబంధించి, భారీ కుంభకణానికి సంబంధించి వ్యవహారంలో సోదాలు జరుగుతుంటే కూడా తెలుస్తా ఉంది. గతంలోనే దీనికి సంబంధించి కేసు నమోదైంది. గతంలో కూడా ఈడీ అధికారులు కావచ్చు, ప్రత్యేక బృందాలు కూడా సోదాలు నిర్వహించేది. మరొకసారి బీహార్ నుంచి వచ్చిన ప్రత్యేక ఈడీ అధికారుల బృందం ఒకేసారి అటు హైదరాబాద్, విశాఖలో ఆయన నివాసాలు, ఆయన కార్యాలయాలు ప్రస్తుతం అయితే కీలక పత్రాలను కూడా పూర్తిగా పరిశీలిస్తా ఉన్నారు. ఆర్థిక లావాదేవీలు ఏ విధంగా జరిగాయి, అదేవిధంగా డిపాజిట్లకు సంబంధించి ఏ విధంగా సేకరించారు, ఏ విధంగా వారికి డిపాజిట్ చేసిన ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వారికి ఏ విధంగా డిస్పాచ్ చేసి ఇట్లాంటి అంశాల మీద కూడా పూర్తిగా ఆ కంపెనీ వ్యవహారాలకు సంబంధించిన రికార్డులు కూడా స్వాధీనం చేసుకుని పూర్తిగా పరిశీలిస్తున్న అంశాన్ని మనం చూడవచ్చు. రైట్ దుర్గాప్రసాద్, మల్లా విజయ్ ప్రసాద్ లేదా వెల్ఫేర్ గ్రూప్ ప్రతినిధులు ఈ పరిణామాలపై ఏమైనా స్పందించారా? ప్రస్తుతం అయితే వెల్ఫేర్ గ్రూప్ సంస్థ ఎవరైతే ఉన్నారో మల్లా విజయ్ ప్రసాద్ సోదాలు జరుగుతుందని తెలియగానే వైసీపీ శ్రేణులు అయితే ఒకేసారి పూర్తి స్థాయిలో సైలెంట్ మోడ్ లో గెలవగా మనం అంతా చూడొచ్చు. ఎందుకంటే గతంలోనే ఈ విధంగా సోదాలు జరిగినప్పుడు కొన్ని ఏళ్ళుగా వాళ్ళకి మల్లా విజయ్ ప్రసాద్ అయితే యాక్టివ్ గా లేని పరిస్థితి. మళ్ళీ రీసెంట్ గా ఈ మధ్య కాలంలో మళ్ళీ యాక్టివ్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆ పశ్చిమ నియోజకవర్గ పూర్తి స్థాయిలో అంతా వైసీపీ అయితే పూర్తిగా డీలా పడిన పరిస్థితి తనలో మళ్ళీ ఆయన యాక్టివ్ అవుతున్న తనలో మరోసారి ఈ విధంగా సోదాలు జరపడం, మళ్ళా ఈ విధంగా బీహార్ నుంచి ఇతర రాష్ట్రం అంటే లోకల్ పోలీసు కంటే ఇతర రాష్ట్ర పోలీసు బృందం ప్రత్యేకంగా రావడంతో పూర్తి స్థాయిలో వైసీపీ శ్రేణులు కూడా చర్చాసంగా అయింది. రైట్, ఈ సోదాలు హైదరాబాద్, విశాఖపట్నంలో ఒకేసారి నిర్వహించడానికి గల కారణాలు ఏంటి? ఏదైతే పూర్తి సమాచారం వాళ్ళకి ఏ విధంగా లావాదేవీలకు సంబంధించి కానీ గతంలో వచ్చిన ఫిర్యాదు, మరోవైపు ఇటీవల వెల్ఫేర్ గ్రూప్ సంబంధించిన ఎవరైతే డిపాజిట్స్ ఉన్నారో వారు కూడా వివిధ జిల్లాల్లో కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. మాకు చిట్ఫండ్ సంబంధించి మెసేజ్ అయిపోయినా, అది వ్యాలిడ్ అయిపోయినప్పుడు కూడా మాకు చెల్లించలేదు. గతంలో ఇచ్చిన హామీలు ఏమి కూడా ఆయన నెరవేర్చలేదు. ఎప్పుడు వచ్చిన కార్యాలయాల్లో సిబ్బందికి సంబంధించి ఏదో మాట్లాడడం కానీ ఏ విధంగా మాకు సెటిల్మెంట్ చేయలేదు. మా డిపాజిట్ సంబంధించి టైం అయిపోయినప్పుడు కూడా మాకు పేమెంట్ కూడా క్లియర్ చేయని సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడైనా చేయాలి, న్యాయం చేయాలని చెప్పి కూడా బాధితులు గతంలోనే వెల్ఫేర్
ఆ గ్రూప్ కు సంబంధించిన సంస్థ కార్యాలయాల వద్ద కూడా నిరాభ్యక్ష చేపట్టిన సంగతులు గతంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వివిధ జిల్లాల నుంచి కూడా ఫిర్యాదులు వస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒకేసారి దాడులు నిర్వహించిన అంశంగా మనకు కోరుతూ అయితే బీహార్ నుంచి వచ్చిన పోలీసులు బీహార్ నుంచి వచ్చి ఈడీ అధికారులు రావడంతో పూర్తి స్థాయిలో అయితే వైసీపీ విషయంలో అయితే ఆందోళన నెలకొందిగా మనకు కోరుతుంది. రైట్, ఈడీ సోదాలు ఇంకెంతసేపు కొనసాగే అవకాశం ఉంది దుర్గా ప్రసాద్? ప్రస్తుతం మార్నింగ్ నుంచి ఒకేసారి ఆయన ఆఫీస్ లో ఆయన కార్యాలయంలో దాడి నిర్వహిస్తున్నారు. పూర్తి స్థాయిలో పత్రాలు చెకింగ్ చేస్తా ఉన్నారు. అది సాయంత్రం వరకు కూడా జరిగే అవకాశం ఉంది. పూర్తిగా వాళ్ళు సేకరించిన అంశం వచ్చే వరకు కూడా పూర్తి స్థాయి జరిగే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్.